హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సందీప్ 5 నిమిషాలు ఆలోచించి సావి ఐడియా అని అంటాడు. ఏంటి అని సావి అంటుంది. వరుణ్ ఎలాగో ఈ పెళ్లి తర్వాత హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నాడు కదా, అదేదో రేపే వెళ్తే వరుణ్ మనసు మైండ్ రెండు వర్క్ మీదకి మళ్ళుతాయి. భూమి కూడా వరుణ్ దూరం అయితే ఇన్సెక్యూర్ ఫీల్ అయి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తుందేమో, చూద్దామా అని సందీప్ అంటాడు. గుడ్ ఐడియా సార్ అని సావి అంటుంది. నేను రేపే ఆంటీ అంకుల్తో మాట్లాడి తీసుకొని వెళ్తాను అని సందీప్ అంటాడు. ఇంతకీ తమరి ఇంట్లోనైనా పెట్టేది? అక్కడే ఆ చుంచు మొహం ఉంటుంది కదా, ఏదైనా రూమ్లో ఉంచు అని సావి అంటుంది. సావి, అది నా చెల్లి, నువ్వు పదే పదే పిల్లి చుంచు అనకు అని సందీప్ అంటాడు. ఇదిగో నాకేదనిపిస్తే అది మాట్లాడుతా, ఇలా కండిషన్స్ పెట్టావో లవ్వో లేదు ఏం లేదు, నీకు నాకు రామ్ రామ్ అని సావి అంటుంది. సందీప్ 2 చేతులు జోడించి తల వంచి, అమ్మ మహాకాళి శాంతించు, నువ్వంత వైల్డ్ డెసిషన్స్ తీసుకోకు, నేను హర్ట్ అవుతాను. మేఘా మొండిదంతే కానీ మంచిది, అందుకే అలా అన్నాను, దయచేసి నన్ను అన్యాయం చేయకు అని అంటాడు. అలారా దారికి, మొండిదో గండుదో నాకు తెలియదు కానీ అన్నయ్యని మాత్రం వేరే రూమ్లో ఉంచు, హరీష్ అన్నయ్య ఫ్యామిలీ పెట్టాక అక్కడికి షిఫ్ట్ అవుతాడు అని సావి అంటుంది. అలాగే అని సందీప్ అంటాడు. సరిపదా పడుకుందాం అని సావి అంటుంది. కాసేపు ఉండొచ్చు కదా, ఏదైనా మాట్లాడుకుందాం అని సందీప్ అంటాడు. దయ్యాలు తిరిగే టైంలో మాటలు కావాలా నీకు? అయినా భూమి అన్నయ్య కలిసేంత వరకు మన మధ్య కూడా ఏం లవ్ ట్రాక్స్ ఉండవు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని సావి అంటుంది. ఫిట్టింగ్ మాస్టర్ నువ్వు అని సందీప్ ఇంట్లోకి వెళ్తూ, కలిపి తీరుతాను, అప్పుడొచ్చి నా డిమాండ్స్ నీ ముందు పెడతాను అని సందీప్ అంటాడు. సరే సరే వెళ్ళు అని సావి నవ్వుకుంటుంది. వరుణ్కి భూమి దగ్గరికి వెళ్ళాలి అని ఉన్నా అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. సందీప్ ఏం కదిలించకుండా పడుకున్నాడు. వరుణ్ హైదరాబాద్కి వెళ్ళడానికి ఒప్పుకోవాలి అంటే ఆ మాత్రం ఆలోచన ఉండాలి అని వదిలేశాడు. ఎప్పటికో నిద్ర పట్టడంతో కూర్చొని వెనక్కి వాలి పడుకున్నాడు. భూమి మధ్యరాత్రిలో వరుణ్ రూమ్ కిటికీ నుండి వరుణ్ని చూసి బాధగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. తెల్లవారుగానే లేచిన వరుణ్ ఫ్రెష్ అయి కాసేపు బెడ్రూమ్లోనే ఉండి బయటికొచ్చి అమ్మా అని పిలిచాడు. కవిత నీరసంగానే బయటకొచ్చి ఏంట్రా అని అడుగుతుంది. నాన్న ఎక్కడా అని వరుణ్ అడుగుతాడు. వరుణ్ గొంతు విని వరండాలో మాట్లాడుకుంటున్న బాలరాజు, రఘు, సుందరం హాల్లోకి వస్తారు. మీతో కొంచెం మాట్లాడాలి అని వరుణ్ అంటాడు. చెప్పు వరుణ్ అని సుందరం అంటాడు. సందీప్, సావి కూడా రూమ్స్లో నుండి వచ్చి ఏం చెప్తాడా అని చూస్తున్నారు. నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను ఈరోజే అని వరుణ్ అంటాడు. సరిగ్గా దీని గురించే రాత్రి సావి, సందీప్ మాట్లాడుకోవడంతో ఆశ్చర్యపోతూ ఒకరినొకరు చూసుకుంటారు. కవిత ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. వరుణ్ అంత అర్జెంట్ ఏముందని నిదానంగా కొద్ది రోజులు ఆగి అని రఘు అంటూ ఉండగానే, లేదు నాన్న నేను వెళ్ళిపోతాను, ఇక్కడే ఉంటే నాకు అని బాధగా మాట్లాడుతూ ఆపేసి తనని తాను కంట్రోల్ చేసుకొని, నాన్న వెళ్తాను అని అంటాడు. ఆ మాట్లాడేటప్పుడు వరుణ్ కళ్ళల్లో నీళ్లు తిరగడం అందరూ గమనించారు. రఘు వరుణ్ణి వెళ్ళనివ్వు అని సుందరం అంటాడు. అది కాదు అన్నా అని రఘు అంటుంటే, బావా ఇంకేం మాట్లాడుకు, వరుణ్ నువ్వు వెళ్ళురా అని అంటాడు. వరుణ్ ఇక అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. సందీప్ అని సుందరం పిలవడంతో, హా అంకుల్ చెప్పండి అని అంటాడు. నువ్వు కూడా వరుణ్తో వెళ్ళు, తనకి కాస్త తోడుగా ఉండు అని సుందరం రిక్వెస్ట్గా అడుగుతాడు. అయ్యో అంకుల్, మీరు అంతలా చెప్పాల్సిన పని లేదు, నేను వాడిని చూసుకుంటాను, మీరు దిగులు పెట్టుకోకండి అని సందీప్ అంటాడు. బాలరాజు అక్కడి నుండి ముభావంగా ఇంటికి వెళ్ళిపోతాడు. వరుణ్ణి, బాలరాజుని చూసి కవిత ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. రఘు వెళ్ళి కవితతో మాట్లాడు అని సుందరం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రఘు వెళ్ళేసరికి కవిత బెడ్ మీద కూర్చొని చీరంచుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది. రఘు పక్కన కూర్చొని, కవిత ఏడవకు అని అంటాడు. కవిత ఏడుస్తూనే రఘు వైపు చూసి, ఎలా అండి ఏడవకుండా ఉండేది? అది నా కొడుకుని వద్దు అన్నందుకు బాధగా లేదు, వేరే ఎవన్నో పెళ్లి చేసుకుంటున్నందుకు కూడా బాధగా లేదు. నేను తల్లిని కాకపోయినా నాకు మాత్రం అదే ముద్దుల కూతురు అనుకున్నా. అది నా కొడుకుతో బాగుంటే రేపటి రోజు వాడిని పెళ్లి చేసుకొని నాతోనే ఉంటుంది అని మురిసిపోయాను. కానీ అది నా గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఏవేవో నిర్ణయాలు తీసుకుంది. కనీసం అత్త, నేను ఇలా నిర్ణయం తీసుకున్నా
నువ్వు ఒప్పుకో అని నాతో ఒక్క మాట చెప్పినా నేను ఇష్టంగా లేకపోయినా ఒప్పుకునేదాన్ని. కానీ అది అందరితో సమానంగా మాట్లాడింది. అప్పుడు అది నన్ను అమ్మగా ఎక్కడ చూసింది? నేను అత్తని, కేవలం అత్తని మాత్రమేనా? నా పాలు తాగింది పెరిగింది. నా చీరంచి పట్టుకొని అమ్మ అమ్మ అన్న చుట్టూ తిరిగింది. నన్ను అత్త అని అను అని నేర్పేసరికే ఎంత కష్టపడ్డానో తెలుసు కదా నీకు. అలాంటిది ఇప్పుడు సొంత నిర్ణయాలు తీసుకునేంత పెద్దదైపోయిందా అని కవిత రఘు భుజం మీద వాలి కన్నీరు కారుస్తుంది. కవిత, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ భూమి స్థానంలో ఉండి ఆలోచించొకసారి. భూమికి వరుణ్ అంటే ఎంత ప్రేమ మనకంటే ఎవరికి బాగా తెలుసు. అలాంటిది ఇప్పుడు వద్దు అనుకుంటుంది అంటే కారణం కూడా ఉండే ఉంటుంది కదా. తను మన బిడ్డ అనుకున్నప్పుడు అన్నింటినీ మనం అర్థం చేసుకొని తోడుగా ఉండాలి అని రఘు అంటాడు. అది మీరన్నంత సులువు కాదు నాకు. భూమి ఒక్కో మాట నాకు చాలా బాధ కలిగించింది. అది నాకు మళ్ళీ నా మేనకోడల్లాగా కనిపించే వరకు నేను మాట్లాడలేను అని కవిత అంటుంది. రఘు కవిత బాధని ఎంత మాత్రమూ తక్కువ చేయలేక మౌనంగా ఉండిపోయాడు. సావి, హరీష్, వేదాకి వరుణ్ హైదరాబాద్ వెళ్తున్న విషయం చెప్పడంతో ఇద్దరూ సావితో కలిసి వరుణ్ దగ్గరికి వచ్చారు. వరుణ్ సైలెంట్గా లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నాడు. వరుణ్ అని వేద పిలవడంతో గొంతు గుర్తుపట్టి తిరిగి చూడకుండా చెప్పు వేద అని అంటాడు. వరుణ్, ఎందుకురా హైదరాబాద్ వెళ్ళాలి అని డిసైడ్ అయ్యావు అని వేద అడుగుతుంది. ఇక్కడుండి మాత్రం నేనేం చేయాలి అని వరుణ్ అడుగుతాడు. వేద ఇంకేం మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళింది. వెనకే సావి కూడా వెళ్తుంది. హరీష్ వరుణ్ భుజం మీద చెయ్యేసి వరుణ్ అని పిలుస్తాడు. వరుణ్ ఒక క్షణం సైలెంట్గా ఉండి తనని తాను కంట్రోల్ చేసుకోలేక హరీష్ని హక్ చేసుకొని గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. హరీష్ వరుణ్ వెన్ను నిమురుతూ, ప్లీజ్ రా, ఉండు, మాతో పాటు హైదరాబాద్ రావచ్చు కదా, ఇంత సడన్గా ఎందుకు వెళ్ళడం అని అడుగుతాడు. అన్నయ్య, నాకు తెలుసు నువ్వేం చేసినా భూమి మాటని గౌరవిస్తావని. అలాగే ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాటని కూడా గౌరవించు అని వరుణ్ అంటాడు. హరీష్ ఇంకేం మాట్లాడలేక సరే వెళ్ళు, కానీ నేను వేద వచ్చిన తర్వాత నువ్వు మాతోనే ఉండాలి అని అడుగుతాడు. అలాగే అని వరుణ్ అంటాడు. అంతలో సందీప్ రావడంతో సందీప్ అన్నీ సర్దుకున్నావుగా అని వరుణ్ అడుగుతాడు. హా వరుణ్, రెడీ అని సందీప్ అంటాడు. అందరికీ చెప్పొస్తాను అని వరుణ్ అంటాడు. వేద వెళ్ళడమే నేరుగా భూమి దగ్గరికి వెళ్తుంది. ఒక్కటే హెడ్సెట్లో పాటలు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చొని ఉంది. వేద నేరుగా వెళ్ళి చెవుల్లో ఉన్న హెడ్సెట్ని లాగేసి అన్నీ నాశనం చేసి ప్రశాంతంగా ఎలా కూర్చున్నావే, పైగా పాటలు వింటున్నావు అని అంటుంది. భూమి లేచి ఏమైందక్కా అని అడుగుతుంది. వదిన ప్లీజ్ భూమిని ఏమీ అనకు అని సావి అంటుంది. ఆగవే నువ్వు, మీ అందరి సపోర్ట్ చూసుకునే ఇది రెచ్చిపోతుంది అని భూమి వైపు తిరిగి, కేవలం నీ వల్ల వరుణ్కి ఇష్టం లేకపోయినా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు అని వేద అంటుంది. భూమి షాకింగ్గా చూస్తూ అక్కా అని అంటుంది. అవును, ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతున్నాడు. ఇన్నాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే నీ మాటలతో మనసుకి గాయం చేసి తరిమేస్తున్నావుగా అని వేద కఠినంగా మాట్లాడుతుంది. అక్క, నువ్వు చెప్పేది అని సావి వైపు చూస్తుంది భూమి. సావి వెనుక నుండి అవునని తల ఊపుతుంది. భూమి ఇంకేం మాట్లాడకుండా వేద అరుస్తున్నా పట్టించుకోకుండా వరుణ్ వెళ్ళిపోతున్నాడు అనే బాధలో ఉండిపోయింది. వేద అన్నీ మాట్లాడి, చూడు భూమి, వరుణ్ కార్చే ప్రతి కన్నీటి బొట్టికి నువ్వే సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వే తన పెదవుల మీద నవ్వు చెరిపింది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వరుణ్ సుప్రజ సుందరం దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ వెళ్తున్న విషయం చెప్తాడు. సుప్రజ కొంత డబ్బు తెచ్చి వరుణ్ జేబులో పెట్టి ఖర్చులకి ఉండనీరా అని అంటుంది. పెద్దమ్మ, నాకేం వద్దు అని వరుణ్ డబ్బులు తీస్తుంటే, రేయ్ ఈ అమ్మ ఇస్తే తీసుకోవా అని సుప్రజ అనడంతో వరుణ్ సైలెంట్ అయిపోతాడు. వరుణ్ ఇద్దరికీ చెప్పి అక్కడి నుండి బాలరాజు దగ్గరికి వెళ్తాడు. వరుణ్కి తెలియకుండానే తన కళ్ళు భూమి గది వైపు వెళ్ళిపోయాయి. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ బాలరాజు వైపు చూస్తాడు. బాలరాజు మౌనంగా ఉండడంతో వరుణ్ వెళ్ళి పక్కన కూర్చొని, మామయ్య వెళ్ళొస్తాను అని అంటాడు. బాలరాజు వరుణ్ వైపు చూసి, అల్లుడు, ఇప్పుడున్న నీ మానసిక పరిస్థితికి నేనేమీ అడ్డు చెప్పలేను. ఇదిగో కార్డు వాడుకో అని పాకెట్ నుండి తీసి చేతిలో పెడతాడు. వద్దు మామ, పెద్దమ్మ కూడా ఇచ్చింది అని వరుణ్ అంటాడు. ఏమల్లుడు, నేనిస్తే తీసుకోవా, పరాయి వాడి కింద జమ కట్టావా అని బాలరాజు అడుగుతాడు.
చచా అదేంటి మామ అలా అంటావు, నువ్వెప్పటికీ నా మామవే అని వరుణ్ అంటాడు. మరైతే తీసుకో అని డెబిట్ కార్డ్ని పాకెట్లో పెడతాడు. వరుణ్ ఇంకేం మాట్లాడకుండా లేచి భూమి రూమ్ వైపు చూస్తూ ఇది వరకటిలా నేరుగా వెళ్లకుండా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ అతి కష్టంగా వెళ్ళి రావచ్చా అని మొదటిసారి పర్మిషన్ అడుగుతాడు. భూమికి వరుణ్ అలా పరాయి వాడిలా పర్మిషన్ అడుగుతుంటే ప్రాణం పోయినట్టే అయింది. వస్తున్న కన్నీళ్లు కనిపించకుండా రా బావా, అదేంటి కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు అని అడుగుతుంది. అన్నీ కొత్తగా జరుగుతున్నాయి కదా అందుకే అని వరుణ్ రూమ్లోకి వెళ్ళి భూమికి ఎదురుగా నిలబడి నేను హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్తాడు. అవునా, జాగ్రత్త బావా, మంచిగా పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నా అని భూమి అంటుంది. వరుణ్ విరక్తిగా నవ్వి అవుతాను అని అంటాడు. ఇద్దరి మధ్య 2 నిమిషాల మౌనం నడిచింది. వరుణ్కి ఇక వల్ల కాక భూమిని గట్టిగా హక్ చేసుకొని ఉండిపోయాడు. భూమికి కూడా వరుణ్ని పట్టుకోవాలి అని ఉన్నా మౌనంగా అలాగే నిలబడింది. వరుణ్ నిమిషం పాటు అలాగే ఉండి భూమిని వదిలి తన మొహాన్ని దోసిట్లోకి పట్టుకొని నుదుటి మీద ముద్దిచ్చి వెళ్ళొస్తా అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. భూమి అక్కడే నేల కొరిగి కూర్చొని నిశ్శబ్దంగా గుక్కపెట్టి ఏడుస్తుంది. వరుణ్ కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. తన రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని ఒక్కసారిగా బర్స్ట్ అవుట్ అయిపోతాడు. సావి దిగులుగా తన రూమ్లో ఉండడంతో సందీప్ చుట్టూ గమనించి ఎవరూ లేకపోవడంతో సావి రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి సావి దగ్గరికి వెళ్తాడు. సావి సందీప్ వైపు చూసి తలదించుకుంది. సావి దిగులు పడకు అని సందీప్ సావి పక్కన కూర్చుంటాడు. ఎలా దిగులు పడకుండా ఉండాలి చెప్పు, భూమి సొంత నిర్ణయాలు తీసుకుంది, అన్నయ్య హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు, నువ్వు కూడా వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది అని సావి అంటుంది. సందీప్ భుజం చుట్టూ చేయేసి నిజమే నాకు బాధగానే ఉంది, కానీ ఇప్పుడు వరుణ్కి నా అవసరం ఉంది, అందుకే వెళ్తున్నా. నువ్వు భూమి 3 నెలలు అయిపోగానే సర్టిఫికేట్స్ పట్టుకొని హైదరాబాద్ వచ్చేయండి, మనం ఏదో ఒకటి చేసి ఇద్దరిని కలిపే ప్రయత్నం చేద్దాం, ఈలోగా ఇద్దరూ కాస్త మామూలు అవుతారు అని సందీప్ అంటాడు. సావి కూడా తల ఊపి సరే అంటుంది. సందీప్ సావిని హక్ చేసుకొని టేక్ కేర్ అని చెప్పి రూమ్లో నుండి బయటికి వస్తాడు. వరుణ్ కూడా తనను తాను ఎంతగానో కంట్రోల్ చేసుకొని లగేజ్ తీసుకొని బయటికి వస్తాడు. సందీప్ లగేజ్ కారులో పెట్టు అని వరుణ్ చెప్పి కవిత రఘు దగ్గరికి వెళ్తాడు. ఇద్దరూ వరుణ్ వైపు బాధగా చూస్తారు. అమ్మా నాన్న వెళ్ళొస్తాను అని మరొక్క మాట మాట్లాడకుండా బయటకు వచ్చేస్తాడు. నేరుగా వెళ్ళి కారులో కూర్చుంటాడు. సందీప్ లగేజ్ సర్ది తను కూడా కారులో కూర్చొని సావికి బాయ్ చెప్తాడు. ఎవరూ ఇక కదిలించకపోవడంతో హరీష్ కార్ స్టార్ట్ చేస్తాడు. కార్ స్టార్ట్ అయిన సౌండ్ వినడంతో భూమి లేచి పరుగున మేడ మీదకి వెళ్తుంది. వెళ్తున్న కార్ని చూసి ఏడుస్తూ క్షేమంగా ఉండాలి అని తలుచుకుని అక్కడే కూర్చొని మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకుని ఏడుస్తుంది. పక్కన మేడ నుండి ఆకాష్ భూమి ఉన్న మేడ మీదకి దూకి భూమి ముందు నిలబడి భూమి అని పిలుస్తాడు. భూమి ఆకాష్ గొంతు విని బెదిరినట్టయి తల ఎత్తి చూస్తుంది. ఆకాష్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని పైకిలే అని అంటాడు. భూమి ఆనుకొని ఉన్న గోడని ఆసరాగా చేసుకొని లేచి నిలబడుతుంది. ఆకాష్ తన చూపుడు వేలితో భూమి కన్నీళ్లు తుడవబోతే భూమి మొహం పక్కకి తిప్పుకొని దూరం జరుగుతుంది. ఆకాష్ నవ్వి అవును ఏంటంత సడన్ నిర్ణయాలు తీసుకున్నావు, నాకన్నీ నచ్చాయి కానీ నువ్వు రాకేష్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని సీరియస్ టోన్తో అడుగుతాడు. భూమి సైలెంట్గా ఉంటుంది. నిన్నే అడుగుతుంది అని ఆకాష్ గద్దించి అడగడంతో నా ఇష్టం అని నోట్లో గొనుకుతుంది. ఏంటి అని ఆకాష్ అంటాడు. నా ఇష్టం అని భూమి అంటుంది. ఏంటి నీ ఇష్టం, నువ్వు నీ ఇష్టానికి చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటాననుకున్నావా? ఏమైందో నాకు తెలియదు కానీ నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాకు నచ్చాయి, ఒక్క రాకేష్ గాడి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం తప్ప అని ఆకాష్ అంటాడు. నాకు నచ్చి నేను యాక్సెప్ట్ చేశాను అని భూమి అంటుంది. ఏంటి ఎక్కువ వాగుతున్నావు, నోరులేస్తుంది, వాడిని నువ్వు యాక్సెప్ట్ చేయడం నాకు నచ్చలేదు అని ఆకాష్ అంటాడు. భూమి చూసి చూసి కోపం బాధతో ఆకాష్ మాటలకి విసిగి వేసారిపోయి సూటిగా చూస్తూ చూడు నీకు నచ్చాల్సిన అవసరం లేదు, నాకు రాకేష్ నచ్చాడు, నేను తనని పెళ్లి చేసుకుంటాను, ఈసారి నువ్వు నాతో వెధవేషాలు వేస్తే చూస్తూ సైలెంట్గా ఉండడానికి నేను ఇదివరకటి భూమిని కాదు, అందరికీ చెప్పేస్తాను. అప్పుడు అంటే అత్త బాధపడుతుంది అని ఆలోచించి చెప్పదలుచుకోలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నీలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ఒకటే అని. అందుకే ఇక మీద నాతో జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వరుణ్ బావనే వదిలేసిన దాన్ని, నువ్వు ఒక లెక్కనా నాకు అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంటుంది.
ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఆకాష్ మీదకి రాబోతుంటే భూమి లాగి పెట్టి చెంప చల్లుమనిపించి, ఇంకొకసారి నా మీదకి వచ్చినా నన్ను అది ఇది అని బ్లాక్మెయిల్ చేసినా నిన్ను మర్యాదతో పెట్టని చెప్తున్నా. నాకిప్పుడు ఏ రిలేషన్స్ మీద హోప్ లేదు, మరీ ముఖ్యంగా నీ మీద అసలే లేదు. నాకు కనుక తిక్క రేగితే నీ గురించి ప్రచారం చేసి మరీ తరిమి కొట్టిస్తాను అని భూమి ఆకాష్ని ఒక తోపు తోసి కిందికి వెళ్ళిపోతుంది. బస్ ఎక్కిన వరుణ్ విండో నుండి బయటికి చూస్తూ ఉన్నాడు. సందీప్ చూసి వరుణ్, భూమి సడన్ చేంజ్కి కారణం ఏంటని నీ అనుమానం అని అడుగుతాడు. వరుణ్ సందీప్ వైపు తిరిగి, కారణం ఏదైనా నన్ను వదులుకుంటుందారా అని అడుగుతాడు. మరి అంత పెద్ద డెసిషన్ తీసుకుంది అంటే కారణం కూడా పెద్దదేనేమో అని సందీప్ అంటాడు. కావచ్చు, అదేదో నాతో పర్సనల్గా షేర్ చేసుకుంటే ఇద్దరం కలిసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం కదా, కానీ ఆ పని చేయకుండా సడన్గా ఇలాంటి ఒక లైఫ్ టర్నింగ్ విషయంలో ఇద్దరిని లాక్ చేసింది. నైటే అడిగానురా మనం పెళ్లి చేసుకుందామని, సరే అంది. అంతలో ఏమైందో తెలియడం లేదు అని వరుణ్ కన్నీళ్లు ఆపుకోలేక విండో వైపు తిరుగుతాడు. వరుణ్, కామ్ డౌన్ రా. దూరంగా ఉంటే తను ఖచ్చితంగా నిన్ను మిస్ అవుతుందిరా. అప్పుడు తప్పకుండా తన నిర్ణయం మార్చుకుంటుంది. భూమికి టైం ఇవ్వు. నాకు తెలిసి తను నిన్ను ప్రేమించడంలో టాప్లో ఉంది. ఆ ప్రేమ ఊరికే పోయేది కాదురా. అన్నీ సర్దుకుంటాయి, నువ్వు కాస్త నార్మల్గా అవ్వు అని సందీప్ అంటాడు. వరుణ్ సైలెంట్ అయి, అసలు నీ చెల్లి మీదే నా అనుమానం రా అని అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. అమ్మో, మీ కమెంట్స్ చూసి ఇప్పుడే వచ్చేది ఎంత నవ్వు వస్తుందో తెలుసా. అయ్యో అవి స్టోరీ కమెంట్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా. అంటే ఏంటమ్మా మళ్ళీ తలకాయ నొప్పి తెచ్చి పెట్టావు అంటారు అనుకున్నాను, కానీ ఇంత కామెడీగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటమ్మా ఇది అని అంటారు, లేదంటే ఏంటక్క అంటారు, లేదంటే అబ్బాబా ఏమన్నా పిల్లవా నువ్వు అంటారు. అమ్మో అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా రివర్స్లో వచ్చే కమెంట్స్ మొత్తం. అవికి చిప్పు దొబ్బిందా అంటే తెలీదు. మీరే అన్నారు కదా, ఇషితాతో నిజం బయట పెట్టించడానికా లేకపోతే తను ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకోవడానికా, లేదా తన కోసం ఫైట్ చేయగలదా లేదా తెలుసుకోవడానికా అని చాలా డౌట్స్ అయితే పెట్టారు. చూద్దాం. ఎందుకో 4 డేస్లో స్టోరీ అయిపోతుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఈ సడన్ ట్విస్ట్ ఏంటి అని కూడా అడిగారు కదా. నాకు కూడా అలాగే అనిపించింది. యాక్చువల్లీ ఈ స్టోరీ ఇలా కాదబ్బా, వేరుగా ఉండాలి. నేను ఈ స్టోరీని వేరే కాపీరైట్స్ ఇచ్చానమాట. ఆ ఇచ్చే టైంలో ఏం జరిగిందంటే వాళ్ళు తొందరగా ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేసుకున్నారు నన్ను. ఇంకా తప్పలేదు నాకు, ఇంకా ఫాస్ట్గా అయిపోయించేశాను. లేకపోతే నాకు అప్పుడే ఈషుని అభిని వదలాలనిపించలేదు. ఎందుకంటే 2 ఇన్నోసెంట్ సోల్స్, మోస్ట్లీ అసలు ఏ గొడవ లేకుండా ఉన్న ఒక ప్రేమ జంట ఏదైనా ఉంది అంటే అది ఇదే. సో అందుకే నాకు అవ్వగొట్టాలని లేకపోయినా అవ్వగొట్టాల్సి వచ్చింది, తప్పలేదు. ఇక వాళ్ళు ఎప్పుడమ్మా సంతోషంగా ఉండేది, వాళ్ళు అలా కలిసారో లేదో ఇలా విడగొట్టేసామని అడిగారు. హ్యాపీగా అంటే ఫినిషింగ్ టచ్ ఇద్దాం, హ్యాపీగానే ఉండాలి కదా మనం కూడా. స్టోరీ ఫినిష్ అయ్యేటప్పటికి వావ్ సచ్ ఎ క్యూట్ లవ్ స్టోరీ అని అనుకోవాలిగా. అలా అనుకునేలాగా చేద్దాం, అదన్నమాట విషయం. ఇక నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అసలు అభికి ఏమైందో. అంటే నెక్స్ట్ పార్ట్లో మీకేం తెలియదుగా, అలా నేను చేస్తాను అనమాట. అంటే చదివాను ఇప్పుడే, చదివితే నాకు అర్థమైంది. ఓకే, రేపటి అప్డేట్లో ఏమీ రివీల్ అవ్వద్దు, సో వెయిట్ చేయక తప్పదన్నమాట. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మొత్తానికి వరుణ్కి కూడా డౌట్ వచ్చింది. అందరికీ డౌట్ మేఘా మీదే ఉంటుంది, అఫ్ కోర్స్ తనే కాబట్టి సాడిస్ట్ ఫెలో. కానీ మేఘా భూమి నోరు తెచ్చి చెప్తే కదా ఇక హైదరాబాద్లో కలుసుకుంటారు మన ప్రేమికుల జంట. అక్కడ జరుగుతుంది రణరంగం, చూద్దాం ఏం జరుగుతుందో. ఒక 1 or 2 అప్డేట్స్లో మన భూమిని ఎత్తుకుపోయి హైదరాబాద్లో పారేద్దాం, అక్కడ వరుణ్ చూసుకుంటాడు మిగిలింది. అదన్నమాట ముచ్చట. ఇక ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.